భాగ్యనగరం చెరువైంది. అకాల వర్షం హైదరాబాద్లో భీభత్సం సృష్టించింది. తెల్లారుతుందని ఉద్యోగాలకు వాకింగ్లకు వెళ్దామని బయలుదేరబోతున్న వారిని ఈదురుగాలులు మళ్లీ ఇంట్లోకి నెట్టాయి. ఒక్కసారిగా వచ్చి పడిన ఈదురుగాలులు భారీ వర్షంతో జనం బెంబెలెత్తిపోయారు. వాతావరణ శాఖ చెప్పినట్లుగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. హైదరాబాద్ వ్యాప్తంగా వానలు కొనసాగుతున్నాయి. ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట, కోటి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, మాదాపూర్తో పాటు సికింద్రాబాద్లోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాస్త తెరిపించిన తర్వాత చూస్తే నాలాలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై తక్కువలో తక్కువ మోకాలి లోతు నీళ్లు నిలిచాయి. వాటిని దాటుకుంటూ పోయేందుకు జనం నానా తంటాలు పడ్డారు. పికెట్లో చెట్లు కూలడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఎల్బీనగర్లో వరద నీటిలో స్కూటర్ కొట్టుకుపోయినట్లు సమాచారం. సీతాఫల్ మండిలో 7.2 సెంటీమీటర్లు, బంసీలాల్పేటలో 6.7, వెస్ట్ మారేడ్పల్లిలో 6.1, అల్వాల్లో 5.9, ఎల్బీ నగర్లో 5.6, బాల్నగర్లో 5.4, ఏఎస్రావు నగర్లో 5.1, పాటిగడ్డలో 4.9, మల్కాజ్గిరిలో 4.7, ఫలక్నుమాలో 4.6, గన్ ఫౌండరీలో 4.4, సికింద్రాబాద్లో 4.3, చార్మినార్లో 4.2, నాచారంలో 4.1 సెంటీమీటర్లు, అంబర్పేటలో 4.1, అమీర్పేటలో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని 2 తెలుగు రాష్ట్రాలను ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. పిడుగుపాటుకు ఒక రైతు దుర్మరణం పాలయ్యాడు. హైదరాబాద్ వర్ష బీభత్సంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి. నిన్నటిదాకా ఉక్కపోతతో ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు ఈ రోజు కొంచెం వర్షం పడంలోనే కొంచెం కూల్ అయినట్లు తెలుస్తుంది వాతావరణం. ఇలాంటి పరిస్థితి ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది? ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ప్రధాన రహదారులు చూస్తే మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ఒక్కసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో విజువల్స్లో చూస్తున్నాము. లోతట్టు ప్రాంతాల్లో మొత్తం ఇప్పటికే కాలనీలన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి. మరోవైపు ప్రధాన రహదారి మొత్తం కూడా వాటర్ చేరడంతో కొంత వాహనదారులకు ఇబ్బందికరంగా మారిందనేది కూడా మనం విజువల్స్లో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఈ 2 గంటల పాటు కురిసినటువంటి వర్షానికి సికింద్రాబాద్ కావచ్చు, మలక్పేట, దిల్సుఖ్ నగర్, రామంతపూర్లోని కొన్ని లోతట్టు ప్రాంతాల ఏరియాలన్నీ కూడా నీట మునిగి అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లపైన భారీగా వర్షపు నీరు చేరి వాహనాలు రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలిగినటువంటి పరిస్థితి ఉంది.
మరోవైపు బషీర్బాగ్లో ఉన్నటువంటి లా కాలేజ్ వద్ద రోడ్డు పైన మొత్తం కూడా చెట్లు ఇరిగిపడ్డాయి. ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకొని వాటన్నిటిని కూడా క్లియర్ చేయలేదనేటువంటి ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఇక మనం చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ఏం చేయలేనటువంటి దిక్కుతోచనటువంటి స్థితిలో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా ఉండిపోయారు. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది రోడ్డు పైన వాహనదారులు ఎంత ఇబ్బంది పడి వాళ్ళు ముందుకు వెళ్తున్నారనేది మనం విజువల్స్లో చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇక రామంతపూర్లో ఒక కాలనీ మొత్తం కూడా పూర్తిగా మునిగిపోవడంతో వారు కనీసం బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరోవైపు అక్కడ రోడ్డుపై పార్క్ అంటే ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వాహనాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ఒకసారి అంటే ఇప్పటి వరకు వాతావరణ శాఖ చెప్పినటువంటి సమాచారం ప్రకారం అయితే మరొక గంట 2 గంటల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలనేది కూడా ప్రస్తుతం అయితే మాత్రం అధికారులకు సూచనలు చేస్తున్నారు. బషీర్బాగ్తో కావచ్చు, రామంతపూర్, తర్వాత కృష్ణానగర్, ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలు దిల్సుఖ్ నగర్లో కావచ్చు, మలక్పేట్ ఏరియా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం సికింద్రాబాద్లోని సీతాఫల్ మండిలో 8.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ నుంచి మనకు సమాచారం అందుతుంది. ఇక బన్సిలాల్పేట్లో 7.2, వెస్ట్ మారేడుపల్లి 6.8, అల్వాల్లో 6.6, ఎల్బీ నగర్లో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక పాత బస్తీలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పూర్తిగా నీట మునిగి ఉన్నాయి. పాత బస్తీలో కూడా దాదాపు 5.2% వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కువగా సికింద్రాబాద్లోని సీతాఫల్ మండిలో 8.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక 2 గంటల్లో వర్ష సూచన ఉంది. ఈ 2 గంటల్లో కూడా పూర్తిగా హైదరాబాద్లో అన్ని ప్రదేశాల్లో కూడా ఈ వర్షం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, జిహెచ్ఎస్ సిబ్బంది కానీ, పోలీసులు కానీ అలర్ట్గా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే మాత్రం ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయో ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. రోడ్లన్నీ కూడా నీట మునిగినటువంటి ప్రాంతాల్లో ఆ వాటర్ అంతా కూడా పంపింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కాబట్టి మరొక 2 గంటల్లో భారీ వర్ష సూచన ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైనా సమస్య వస్తే వెంటనే జిహెచ్ఎంసీకి కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులకు సమాచారం ఇవ్వాలనేది కూడా ప్రస్తుతం అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది చెప్తున్నటువంటి మాట కనపడుతుంది. ఇక ట్రాఫిక్ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 10 గంటలు దాటిందంటే రోడ్డుపై ఎక్కువ వాహనాలు వస్తాయి. రోడ్డుపై వాహనాలు వచ్చేటువంటి సమయంలో మొత్తం ఇలాగే నీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్రాఫిక్ అంతా జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటర్ అంతా కూడా బయటకు పంపింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.